నమస్కారం అండి. నేను బిఎల్ఓని. నేను ప్రిసైడింగ్ ఆఫీసర్ని. వీరందరూ నా పోలింగ్ సిబ్బంది. బిఎల్ఓ గారు, మన పోలింగ్ స్టేషన్కి 100 మీటర్ల దూరంలో ముగ్గుతోటి మార్క్ చేశారా? 200 మీటర్ల దూరంలో పార్టీ కార్యాలయాలు కానీ అభ్యర్థుల ఎన్నికల కార్యాలయాలు కానీ లేవు కదా? ఎన్నికల ప్రచార సామాగ్రి మొత్తం తొలగించారా? అదేవిధంగా మన పోలింగ్ స్టేషన్కి ఉపయోగపడుతున్నటువంటి రూమ్లో రాజకీయ నాయకుల ఫోటోలన్నీ తీసేశారా? మన పోలింగ్ స్టేషన్కి సంబంధించి ఎస్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్, ర్యాంప్, వాటర్, ఫర్నిచర్, ఎలక్ట్రిసిటీ, టాయిలెట్స్ మొదలైన అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా? మెడికల్ సెంటర్ ఏర్పాటైందా? వాటర్ హెల్ప్ డెస్క్ ఏర్పాటైందా? పిఓ గారు, ఈరోజే మనం పోలింగ్ స్టేషన్ గుమ్మం వద్ద పోస్టర్స్, స్టిక్కర్స్ అన్నీ అంటించాలి. 7A లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అంటించాం కదా. పోలింగ్ స్టేషన్ చిరునామా, పోలింగ్ ఏరియా తెలిపేటువంటి పోస్టర్, ఓటు వేసే విధానం తెలిపే పోస్టర్, వీఆర్ అండర్ సర్వైలెన్స్ కెమెరా, సెల్ ఫోను, అగ్గిపెట్టె మొదలైనవి లోపలికి నిషేధం అని తెలిపే కాషన్ నోటీస్. డియర్ పోలింగ్ స్టాఫ్, ఈరోజు సాయంత్రమే మనం అన్ని ఫామ్స్, కవర్లపై ప్రమోట్ అడ్రస్లు రాసుకుని ఒక వరుస క్రమంలో ఉంచుకోవాలి. దీనివలన రేపు మన పని చాలా సులభం అవుతుంది. మరియు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మెటీరియల్ వదిలి మనం బయటికి వెళ్ళకూడదు. ఇది పూర్తిగా మన కస్టడీలోనే ఉండాలి. రాత్రికి ఇక్కడే వసతి సౌకర్యాలు ఉన్నాయి. రేపు ఉదయం పోలింగ్ సమయానికి 90 నిమిషాల ముందే పోలింగ్ స్టేషన్కి తప్పనిసరిగా హాజరు కావాలి. సార్, పోలింగ్ ఏజెంట్లు వచ్చారు. వారంటని చూపించండి అమ్మా. ఏపీఓ గారు, స్పెసిమెన్ సిగ్నేచర్ షీట్ ఉంటుంది, వారికి సంబంధించిన క్యాండిడేట్ కదా తనిఖీ చేయండి. మీ ఓటర్ గుర్తింపు కార్డు చూపెట్టండి అమ్మా. ఓకే, ఫారం 10 మీద నా ఎదురకుండా సంతకం చేయండి. ఐడి కార్డులు తీసుకోండి. ఇది రేపు మీరు ఉదయం నుండి సాయంత్రం దాకా ధరించి ఉండాలి. అదేవిధంగా మీరు ఇప్పుడు ఎనెక్సర్ 13 అకౌంట్ ఆఫ్ ఎంట్రీ ప్రాసెస్ ఇష్యూ టు ది పోలింగ్ ఏజెంట్ అనేటువంటి ఫామ్ మీద సంతకాలు పెట్టండి. డియర్ పోలింగ్ ఏజెంట్స్, మీరందరూ కూడా రేపు ఉదయం 90 నిమిషాల ముందుగానే పోలింగ్ స్టేషన్కి రీచ్ అవ్వాలి. మాక్ పోల్ కండక్ట్ చేయడం జరుగుతుంది మీ ఎదుర్కొండాను. మీరు సమయానికి రాకపోతే కేవలం 15 నిమిషాలు మాత్రమే వెయిట్ చేస్తాము. మీరు 15 నిమిషాల తర్వాత కూడా రాకపోతే మేము మా విధిని నిర్వర్తిస్తాం. రేపు ఉదయం మీరు పోలింగ్ స్టేషన్లో కూర్చున్నప్పుడు ఎప్పుడైనా మీరు బయటికి వెళ్ళవలసిన పరిస్థితి వస్తే నాకు తెలియజేసి మూమెంట్ రిజిస్టర్లో సంతకం చేసి వెళ్ళాలి. రేపు ఉదయం మీరు మీ స్థానాల్లో కూర్చోవడానికి ప్రత్యేకమైన ప్రోటోకాల్ ఉంటుంది. మొట్టమొదటిగా నేషనల్ పార్టీ పోలింగ్ ఏజెంట్లు, తర్వాత ప్రాంతీయ పార్టీ పోలింగ్ ఏజెంట్లు, ఆ తర్వాత రిజిస్టర్డ్ బట్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ ఏజెంట్లు, తర్వాత స్వతంత్ర అభ్యర్థుల ఏజెంట్లు ఈ వరుస క్రమంలోనే కూర్చోవాలి. లోక్సభ, శాసనసభ ఏజెంట్లు విడివిడిగా కూర్చోవాలి.